గులాబీ దళపతి కేసీఆర్ అనుచరగణం మా మధ్య పుల్లలు పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈరోజు జీవన్ రెడ్డి గాంధీ భవన్లో మాట్లాడుతూ ఆడవారందరికీ ప్రతీక సీతక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్కు వచ్చిన కమిషన్లలో కేంద్రానికి వాటా ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బ్రాండ్ అంబాసిడర్ మా రేవంత్ రెడ్డి అని జీవన్ రెడ్డి అన్నారు. ఎవరెవరు ఎంతమంది ఒక్కటైనా రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేరని జీవన్ రెడ్డి చెప్పారు. అసలు కేసీఆర్ అవినీతిని ప్రోత్సహించిందే బీజేపీ పార్టీ అన్నారు. నాణ్యత లేని, అనుమతులు లేని ప్రాజెక్టులకు కేంద్రం అప్పు ఇచ్చిందంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ అయ్యా కొడుకులు ఇద్దరూ మోదీ ముందు మోకరిల్లారన్నారు. రేవంత్ మొగోడు అని పేర్కొన్నారు. కృష్ణా జలాలను కేసీఆర్ ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టాడన్నారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చింది, వాటికి ఆటంకాలు తీసుకొచ్చింది కేసీఆరే అని పేర్కొన్నారు. మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది కేసీఆరే అన్నారు జీవన్ రెడ్డి. గత భారత ప్రభుత్వంలో తెలంగాణకి ఏం కావాలని ప్రధాని మోదీ అడిగితే మాకేం వద్దని కేసీఆర్ అహంకారంతో తిరస్కరించారని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించమని మోదీని కోరినప్పుడు మీ ఆత్మగౌరవం ఎక్కడకు పోయిందన్నారు. కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకు నరేంద్ర మోదీతో కేసీఆర్ సఖ్యతగా కలిసే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన చట్టంలోని హామీలను ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడేవాళ్లు కూడా ఆత్మగౌరవం గురించి మాట్లాడతారా? ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కోరికను మా సీఎం రేవంత్ రెడ్డి తీరుస్తున్నారన్నారు. వైట్ రేషన్ కార్డు నుండి 200 యూనిట్లకు మించిన ఉచిత కరెంట్ ఇస్తామని గాంధీ భవన్ సమావేశంలో జీవన్ రెడ్డి చెప్పారు. మా సీఎం యంగ్ టైగర్ రేవంత్ రెడ్డి మొగోడురాబై ఇచ్చిన హామీలను అమలు చేస్తూ యావత్ తెలంగాణ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.